ఈ ఉగాది సందర్భంగా మీరు రాష్ట్ర ప్రజలకు విశేష చెప్పలేదు, తెలుగు ప్రజలకు విశేష చెప్పలేదు. మీరు హెరిటేజ్లో కూర్చొని పాలు పితుకుతున్నారా అని మాట్లాడుతున్నారు. మరి నిన్ను మనిషి అనాలా, పశువు అనాలా, మహిళ జన్మ ఎలాగెత్తావో ఆడజన్మ ఎలాగెత్తావో మాకు వాళ్ళకి అర్థం కావట్లా. అదొక మిస్టరీ మాట. నీ బుద్ధి మారదు, నీ తీరు మారదు. ఒకసారి మాట్లాడదాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు, లేదంటే భారతిరెడ్డి గారి గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి వినిపిస్తా చూడండి. చెప్పుకుంటూ పోతే ఇక ఈయనకి ఎవరు కూడా గౌరవించే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. ఎవరు భారతిరెడ్డి గారిని ఇప్పటి వరకు ఎవరూ ఏమీ అనలేదు. ఒకే ఒక సందర్భంలో ఇప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా ఇవ్వాలి, ఏకాగ్గాలకు ఒక్కడు ఇచ్చేయకూడదు. ఆ సందర్భంలోనే మాట్లాడాం. లేదంటే భారతిరెడ్డి గారు పూజలు చేస్తే మాకెందుకు, చేయకపోతే మాకెందుకు, వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు మాకెందుకు, ఆవిడ గుడికి వెళ్తే మాకెందుకు, వెళ్ళకపోతే మాకెందుకు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఏకాగ్గాలకు ఒక్కడు ఇవ్వకూడదు. హిందూ సాంప్రదాయాల ప్రకారం అలా ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, అది అందరికీ తెలిసిందే. అందులోనూ ఒక అన్య మతస్థుడు వెళ్ళి హిందూ సాంప్రదాయాలను పాటించుకుంటా ఒక్కడు ఏకాగ్గాలకు ఇవ్వకూడదు. ఆ సందర్భంలోనే అడిగాం, అదేంటయ్యా పట్టు వస్త్రాలు ఇప్పుడు కూడా సతీ సమేతంగా ఇవ్వాలి కదా, ఏకాగ్గాల్లో ఒక్కడే ఇచ్చేస్తామంటేనే అడిగారు అంతే. లేదంటే ప్రతిరోజు భారతిరెడ్డి గారు గుడికి వెళ్ళారా, పూజ చేశారా, ఏం చేస్తున్నారు, ఇంట్లో పేపరం చేస్తున్నారా, అవన్నీ ఏం అడగలేదండి. అవన్నీ మాకు అనవసరం. భారతిరెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు అనవసరం. కానీ మా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు మా సాంప్రదాయాన్ని కనీసం గౌరవిస్తూ సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి అంతే అడిగేది. ప్రతి సందర్భంలో భారతిరెడ్డి గారి గురించి ఏడ్చేస్తున్నారు. మేమే ఆడవట్లేదు, ఎవడు ఆడవడు. ఆవిడతో మాగిపోనే ఉందండి. మేము అడిగింది అది ఒకటే కదా. ఇప్పుడు మాట్లాడుతూ చూడండి. బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు చంద్రబాబు నాయుడుతో సహా మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెట్ వేసాడు, గుడికి వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి ఉగాది సందర్భంగా తన ఇంటి పక్కనే గుడి ఉన్నా సరే గుడికి వెళ్ళాలా? ఇంట్లో ఒక కార్యక్రమం పెట్టుకొని పంతులు గారిని గట్ట అందరిని పిలిపించేసి ఏదో ఊరికే నామకే వస్తూ పచ్చళ్ళు తినకుండా, సాష్టాంగ నమస్కారాలు చేయకుండా, ఏమీ చేయకుండా ఊరికే ప్రజలను మభ్య పెట్టాలి. ఇక మేము కూడా ఇలా చేస్తున్నాము, మేము ఈ మతాన్ని గౌరవిస్తున్నాం, మీ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం అని చెప్పుకోవాలి. కాబట్టి రాబోయే ఎన్నికలు ఓట్లు రావాలి కాబట్టి మొగుడు పిల్లలు ఇద్దరు కూర్చొని ఒక పెద్ద డ్రామా ఆడేస్తారు. డ్రామా అది. ఇప్పటివరకు నేను దానిపైన వీడియో చేయదలుచుకోలేదు కూడా. నువ్వు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాట్లాడమా? ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మన కార్యక్రమాలు చేశారు చూసావా? ఉగాది సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేశారు చూసావా? ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు చూసావా? వీళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు మంత్రి, పవన్ కళ్యాణ్ గారు మంత్రి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆ వాళ్ళ హోదాలో వాళ్ళు పాల్గొంటారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో సెట్ వేసుకొని అలా ఆవుని పక్కన కూర్చోబెట్టుకుని చేస్తారా? ప్రజలకు చేసేరా చేయలేదా అనేది ఒకసారి చూస్తే తెలుసుద్ది. కానీ భారతిరెడ్డి గారు ఏమైనా స్వయంగా ఆమె నోటి నుంచి ఉగాది శుభాకాంక్షలు తెలిపారా? లేదు. ఇవాళ వచ్చేసి పాలు పితుకుతున్నారా అని మాట్లాడుతున్నావు. నీ మొగుడు ఏం చేసాడు మరి ఇవాళ ఉగాది సందర్భంగా? సరే, నువ్వు చెప్పిన లాజిక్కే పో, నేనేం బయట నుంచి వేరే లాజిక్ ఏం చెప్పట్లేదు. నువ్వు చెప్పిన లాజిక్కే. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రిగా కూడా చేసావు. మరి నీ నియోజకవర్గ ప్రజలకి మరి మొగుడు పిల్లలిద్దరూ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పాలి కదా. రాష్ట్ర ప్రజలకు వద్దు, ఆదరిద్దరం మాకు వద్దు. కనీసం నీ నియోజకవర్గ ప్రజలకైనా సరే నీ భర్తతో కలిసి. మరి మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్కడ పాలు పితుకుతున్నాడు? ఎక్కడ? పోనీ దీంతో అయిపోద్దా? అంటే నీ నోటి దోలకు వచ్చే తర్వాత, అంటే నీ నోటి దోల మాటల వల్ల తర్వాత జరిగే పరిణామాల గురించి చెప్తాను చూడడం. ఇవాళ ఉగాది కాబట్టి గుడికి గట్ట వెళ్ళకుండా ఇంట్లో సెట్ వేసుకున్నా కానీ పెద్ద ఇబ్బంది లేదు. వేసుకున్నాడు, చక్కగా ఏదో కార్యక్రమం చేసేసారు. రేపు పొద్దున్న కృష్ణాష్టమి వచ్చుద్ది, దీపావళి వచ్చుద్ది, వినాయక చవితి వచ్చుద్ది, శ్రీరామనవమి వచ్చుద్ది, దసరా వచ్చుద్ది, విజయదశమి దసరా వచ్చుద్ది. వీటన్నిటికీ కూడా గుడికి వెళ్ళాలి.
ఇవాళ నువ్వు భువనేశ్వరి గారిని ఉద్దేశించి పాలు పితుకుతున్నారా అని చెప్పేసి మాట్లాడేసావు. రేపొద్దున ఈ పండగలన్నింటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా గుడికి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం. ఆ రోజు భారతిరెడ్డి గారిని ఉద్దేశించి మేము కూడా అలాగే మాట్లాడాలి. అంతేనా? ఇవాళ ఉగాది కాబట్టి సెట్ వేసుకున్నాడు, బాగానే ఉందో, నువ్వు వచ్చి పాలు పితుకుతున్నారా అని చెప్పేసి అని మాట్లాడేసావు. రేపొద్దున రాబోయే రోజుల్లో అన్నీ మా పండగలే కదా. కృష్ణాష్టమి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, విజయదశమి కావచ్చు, రాబోయే పండుగలన్నింటికి కూడా గుడికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళాడు, భారతిరెడ్డి గారు గుడికి వెళ్ళరు. ఆ రోజు ఏమని మాట్లాడుతావు? మరి విమర్శలకి నువ్వు ఒక కొత్త రకమైన ఇది ఇచ్చినట్టే కదా, దారి తీసినట్టే కదా. మర్చిపోతే ఎలాగండి మనం? ఆ రోజు మేము కూడా అలాగే అడుగుతాం, రోజా పాలు పితుకుతున్నావా రోజా అని. బాగుంటుందా? సరే, ఎక్కడ దరిద్రం అండి ఇది? ఎక్కడ భాష మాట్లాడుతుంది ఇవి? ఒక మహిళ అయ్యండి, నువ్వు బుద్ధి జ్ఞానం రావట్లా నీకు. ఇంకా అలా వదిలేశారంతే, ఇడిచిపెట్టేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి నేను అలా వదిలేశారు. మీ ఆయన నీకు భయం చెప్పలేరు, అలాగని చెప్పేసి నీ పిల్లలు నీకు చెప్పలేరు, అన్నదమ్ములు నీకు చెప్పలేరు, తల్లిదండ్రులు నీకు చెప్పరు. మహానుభావులు ఉన్నారో పోయారో కనపడితే కనుక కాళ్ళకి దండం పెట్టేయాలి అన్ని కన్న తల్లిదండ్రులకి. అంతర్వాత భాష మరి మహిళగా ఎవరు మాట్లాడరు, అలా మాట్లాడతావు ఒకసారి. పైగా మాజీ మంత్రి. కంగారు పడ మాకు, రాబోయే పండుగలన్నీ వస్తున్నాయి కదా. ఎవరు పాలు పితుకుతున్నారో, ఎవరు ఎక్కడ పితుకుతున్నారో నువ్వు చెప్పిదిగా నేను వచ్చి. రోజా గారు ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా, మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు చూసాం మేము ఆల్రెడీ. మగలన్నీ మార్చుకొని ఇష్టం లేకుండా చెయ్యాలా వద్దా, చెయ్యకపోతే బాగోదు అని చేశారంతే. హిందువుల మీద ప్రేమతోనో ఇంకో దానికోసమో చేయలేదు, కేవలం ఓట్ల కోసం. మేము కూడా మీ సాంప్రదాయాన్ని గౌరవిస్తామని నామకే వాస్తు చేశారు. చేయలే, తూతూ మంత్రంగా. పచ్చడి తిన్నారా? ఉగాది పచ్చడి తిన్నారా? ఎవరైనా సాధారణంగా మనం పచ్చడి ఎలా తింటామండి? స్పూన్తోనో చేతితోనో కదా. వీళ్ళు విచిత్రం ఏంటంటే ఆ ప్రసాదాన్ని ఇలా దాహేసుకుంటారు. ఇలాగా తింటున్నారో పడేస్తున్నారో తెలియదు, చేతిలో ఉందో లేదో తెలియదు. అలాగే ఎందుకు తినాలి? అసలు కనబడినవరుగా ఎప్పుడు తిన్నా అంతే. జగన్మోహన్ రెడ్డి గారైనా లేదంటే భారతిరెడ్డి గారైనా ప్రసాదాలు తింటే అసలు చాలా సీక్రెట్గా మొత్తం రెండు చేతులు ఇలా పెట్టేసుకొని కనబడినవారు అనమాట. ఎందుకు తినరు, అది అందరికీ తెలిసిందే. జగమెరిగిన సత్యం. మేము మాట్లాడితే బాగోదు, ఇలా మాట్లాడకూడదు, కానీ మాట్లాడితే బాగోదు. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడాలి. ఉగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ పాల్గొన్నారు? ఇంట్లో సెట్ వేసుకొని పాల్గొన్నారు. గుడికి వెళ్ళలేదు కదా. పోనీ మా పచ్చడి తిన్నారా? లేదు. అన్నీ డ్రామాలే. మీరు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారు. కంగారు పడమ, ఇంకా ముందు ఉందా? ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? సరే పోను, ఓకే, నీ లాజిక్కే పోను మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రంలోనే ఉన్నారు. నువ్వు ఎక్కడ కనబడ్డా? నువ్వు మీ ఆయన ఎక్కడ ఉన్నారు? నువ్వు మాజీ మంత్రివే కదండి, రాజకీయ నాయకులువేగా నువ్వు కూడా. సిగ్గుపడి ఎక్కడైనా కానీ నీ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది రోజు. నిజంగా ఇంత దిక్మాల మనిషిని మా జీవితంలో ఎప్పుడు మేము చూసుకుంటాం. నిజంగా అంతర్వాత మనిషి నేను ఎందుకు తిడతారు అనుకుంటున్నాం? అందరూ ఎందుకే తిడతారు? కాస్త ఈ నోడుదలు తగ్గించుకుంటే బాగుంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్, మీరు దయచేసి రోజాని ఎంత కంట్రోల్లో పెడితే మీకు అంత మంచిది. ఇవాళ మీ కార్యకర్తల అభిప్రాయాలు చెప్పినా కొంతమంది హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు. మీ పార్టీ బాగు కోరుకునే వ్యక్తులు, మీ మేలు కోరుకునే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే మాట నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చూసా. జనానికి మంచి పనులు చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణం రోజా ఒకటి, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఇంకొంతమంది నాయకులు కార్యకర్తలు బూతులు మాట్లాడడమే ఓటమికి ప్రధాన కారణం. మీ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ కింద కామెంట్లలో కూడా, మీ సాక్షి టీవీలో అప్లోడ్ చేశారు కదా యూట్యూబ్ ఛానల్లో, కింద కామెంట్లలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టిన దరిద్రం రోజా అని చెప్పేసి సొంత పార్టీ కార్యకర్తల కామెంట్లు పెడుతున్నారు. తమిళ ఏమని పెట్టారు అక్కడ? భువనేశ్వరి గారి ఫోటో వేసి పాలు పితుకుతున్నారా అని చెప్పేసి అని రాశారు అక్కడ. మీ సొంత ఛానల్లో అన్న, మీ భార్య గారు నడిపే ఛానల్లో అంత దిక్కుమాలతనం తయారైపోయింది. ఎవరిని అనటానికి లేదు, మీరు మీ లేఖితనం కూడా మామూలుగా ఉండదు.
దయచేసి ఆ సాక్షి టీవీ యాజమాన్యం, మళ్ళీ పేరు ప్రస్తావిస్తే మళ్ళీ బాగోదు, భారతీ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆ